ఆమేన్. ఈనాటి మన ధ్యానం కొరకై జగమెరిగిన క్రిస్మస్ వచనం ఒకటి చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం. యేసుబాబు గారు సిద్ధంగా ఉన్నారు. మీ చేతిలో ఆయుధం లేదు, మరి ఎలా ఉందా? రైట్, తమ్ముడి దగ్గర ఉందా? ఆల్ రైట్. 12వ వచనం చదివి సహాయం చేయండి. దానికిదే మీ కానువాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూచిదరని వారితో చెప్పాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సంబంధం లేదు, తక్కువ చేయమని చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే, ఈ రోజున నేను ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, రక్షకుని ఆనవాలు అని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. వాక్యములో రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే మహత్తరమైన సమాచారము చెప్పుటయే గాక, ఇదిగో దానికి ఒక ఆనవాలు మీకు చెబుతున్నాను, గుర్తుపట్టడానికి వీలుగా అని చెప్పారు. ఈ సందర్భంగా అలాంటి ఆనవాలు ప్రధాన ఇతివృత్తంగా ధ్యానాంశమును నేను మీ కొరకు ప్రభు దగ్గర నుండి తీసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆనవాలు గుర్తుపట్టడానికి, జఫన్యా శాస్త్రాన్ని కానీ లావుగా ఉంటాడు, గడ్డం ఉంటుంది, అతను తెలుసు. అలా ఇదిగో రక్షకుడు అనడానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయట. There is no chance for any confusion. There are some clear signs and exact marks that can prove this is the Savior. ఇతడే రక్షకుడు అనడానికి కొన్ని గుర్తులు, ఆనవాళ్ళు ఉన్నాయట. ఎందుకు అవసరమని అడిగితే, ఇశ్రాయేలు ప్రజలు మోషే 40 రోజులు కొండ మీదే ఉండిపోయేసరికి తమ చెవులకు ముక్కులకున్న బంగారమును తీసి ఒక దూడను తయారు చేసుకొని అప్పటికప్పుడు వాళ్ళ చేతులతో వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే ప్రతిష్ఠించి, నిర్గమకాండం 32లో మనకు కనపడే విషాదకర దృశ్యం. మమ్మల్ని ఐగుప్తులని విమోచించిన మోషే ఏమయ్యానో మాకు తెలియలేదు. ఆ మాట వరకు కాసేపు భరిద్దాం. ద నెక్స్ట్ వర్డ్ ఏంటి తెలుసా? మమ్మల్ని ఐగుప్తులను విమోచించిన వాడవు నీవు కాదా అన్నారు. రే, ఒక సెకండ్ గ్యాప్ రా. మమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన మోషే కనబడడం లేదు. వెరీ నెక్స్ట్ వర్డ్, ఆ దూడను పట్టుకుని నీవే కాదా మమ్మల్ని ఐగుప్తులను తీసుకొచ్చావు బయటికి? కాసేపట్లో ఏమైనా మాట్లాడేసే, మార్చేసే మహత్తరమైన టాలెంట్ చాలా మందికి ఉంటుంది. మమ్మల్ని ఐగుప్తులని తీసుకొచ్చిన మోషే కనబడటం లేదు కనుక పోనీ ఎవడో ఒకళ్ళే పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోమన్నారు, నువ్వన్నా సావు అని అంటే అది వేరే లెక్క. నువ్వే కదా తెచ్చావంటే మరి ఇందాక అబద్ధమా ఇది అబద్ధమా? విమోచకుడు ఇలాగే ఉంటాడా? విమోచకుడు మన చేతులతో తయారవుతాడా? విమోచకుడిని మనం ప్రతిష్ఠిస్తామా? పరమగీతాల్లో కూడా ఇది ప్రియుని మందే అనుకొని జతగాండ్ల మందులో ఉండిపోయింది సంఘం. ఎప్పుడుకో తెముల్చుకొని తేరుకొని, అయ్యో మేము జతగాండ్ల మందులో ఎందుకు ఉండవలెను? నీ మందరు ఎక్కడ మేపుతున్నావో, ఏ నీడకు తోడికెళ్తావో కాస్త చెప్పవా అని అడిగారు. ఎవరు విమోచకుడో గుర్తుపట్టలేని పరిస్థితి.
ఎవరు విమోచింపబడిన ప్రజలో గుర్తుపట్టలేని పరిస్థితి నాడు నేడు ఉన్నది కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొకసారి రక్షకుని ఆనవాళ్లను మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. కృపగల దేవుని ఆత్మ వినువారెల్లరితో మాట్లాడి అనేకులని రాత్రి రక్షించునుగాక. మంచిగా ఆమేనని చెబుదామండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడు అంటే ఎలా ఉంటాడు? రక్షకుడు ఎలా ఉండాలి అని ప్రజలు అనుకున్నారు. ఆనాటి యూదులు యేసుక్రీస్తు ప్రభుల వారి శరీర ధారణను అంగీకరించలేకపోయారు. జ్ఞానులేమో రాజు గనక రాజు ఇంట్లో ఉంటాడనుకున్నారు. యూదులేమో దేవుడంటే ఆకాశ మహాకాశాల పట్టజాలని వాడు కదా, ఏదో గంభీరమైన ప్రత్యక్షత లభిస్తుంది అనుకున్నారు. ఏమిటి పశువుల పాకలోనా, పశువుల తొట్టిలోనా, శిశుబాలుడిగానా? అబ్బే, దిస్ ఈస్ నాట్ ద రేంజ్ ఆఫ్ ద గాడ్ ఆల్మైటీ. దేవుడు ఎంత సింపుల్గా అట్టుంటాడో, మన ఊహలకే మించిన వాడుగా ఉంటాడు కదా అని వారు అనుకున్నారు. ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి జాతి, ప్రతి మనిషి దేవుణ్ణి తమ ఊహల్లోనే ఓ రూపాన్ని ఏర్పరచుకున్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయం ప్రకారం అయితే కొందరు మహిమాస్వరూపిణి చతుష్పాద జంతువుల రూపానికి కూడా పోల్చేశారు అని బాధపడ్డాడు పౌలు అపోస్తలుడు. అందుచేతనే రక్షకుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే రక్షకుడు, మనం ఎలా గుర్తుపట్టగలం అనే ఒక చిన్ని విషయాన్ని మీ ముందుకు తేవాలని వింటున్న సకల ప్రజానీకానికి ప్రయోజనకరంగా ఈ సత్యమును చాటాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనం చదివి పెట్టండి. ఇక్కడ అయ్యగారు మైకులో చదివితే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రియులారా, ఈ మాట గమనించారా? ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను. వినండి బిడ్డలారా, ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. అసలు రక్షకుడు అంటే అర్థమే రక్షించేవాడని కదా. రక్షించువాడు కాబట్టే రక్షకుడిని పేరు పెట్టారు కదా. ఇది మనుషులందరూ ప్లాన్ చేసి పెట్టిన పేరు కాదు కదా. అతడు సాధించిన విజయాలు చూసి మురిచిపోయి ఇచ్చిన బిరుదు కాదు కదా. ఆయన భూమి మీద అడుగు పెట్టక ముందే పరలోకము డిసైడ్ చేసి ప్రకటించిన పేరు. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు గనుక యేసు అని పేరు పెడతారని చెప్పాడు. ఈరోజు మీరు గమనించాలి, రక్షించగలిగిన వాడే. రక్షించడం అంటే ఏమిటి? ఇంతకీ క్రైస్తవులు పాస్టర్ల పద్దాక రక్షణ 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 అని అంటుంటారు. రక్షణ పొందావా అంటుంటారు. ఏమిటి రక్షణ? మీకు యాక్సిడెంట్లు అవ్వవా? రక్షణ అంటే ఏమిటి? మీకు జబ్బులు రావా? మీకు కష్టాలు రావా? అసలు మీకు చావు రాదా? ఏమిటి మీ ఉద్దేశం? రక్షణ అంటే ఏమిటి? ఈ శ్రమల నుండి, ఆపదల నుండి కాపాడబడటమే రక్షణ. ఇంకేమన్నా ఉందా? బైబిల్ గ్రంథము తేటగా మాట్లాడుతోంది. రక్షణ అంటే బైబిల్ చెప్పే నిర్వచనం పాప క్షమాపణ. అనండి, అనండి మంచిగా. ఈ మాట మీరు మంచిగా అర్థం చేసుకోండి బిడ్డలారా. పాప క్షమాపణ ఎలా జరుగుతుంది? సింపుల్గా మీరు గమనించండి. సీమోను అనే ఒక వ్యక్తింట లూకాసు వార్త 7వ అధ్యాయంలో
యేసు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ స్త్రీ, పాపాత్ములైన స్త్రీ యేసయ్య కాళ్ళ మీద పడి బాగా పశ్చాత్తపడి కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడిగి తల వెంట్రుకలు తుడిచి అత్తరు పూసి పాదములు ముద్దాడి, ఇక నా జీవితం నీకే అంకితం అన్నట్లుగా, థ్యాంక్ యూ నాన్న, నా జీవితం నీకే అన్నట్లుగా, ఇక మీద నాకు ఒక్క అవకాశం కనిస్తే జాగ్రత్తగా బతుకుతా, నీకు చెడ్డ పేరు దేను, నీ సాక్షిగా బ్రతుకుతా అన్నంతగా సమర్పణలో పశ్చాత్తాపంతో పడుతుంటే ప్రభువారు చెప్పిన మాట, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించెను అనండి అందరూ మాట. రక్షించబడటం అంటే ఏంటి? దానిపైన చెప్పిన మాట, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించను కనుక విస్తార పాపములు, అంటే విస్తార పాపములు క్షమించబడుటను యేసు ఏమంటున్నాడు? రక్షింపబడుట. రక్షణ అంటే పాప క్షమాపణ అని బైబిల్లో స్వయంగా యేసు ప్రభువు వారు చెప్పారు. మనం కష్టపడి కొత్తగా వ్యాఖ్యానాలు చేయక్కర్లేదు. నేను చాలా తరచుగా మాట్లాడే ఒక మాట ఇది, ఏమిటది? వాక్యమే వ్యాఖ్యానిస్తుంది, మనం ఎక్కడ తిప్పబడక్కర్లేదని చెప్తుంటాను. The word of God has its own power and capacity to comment on every word. ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే పాప క్షమాపణ అంటే మనకేమర్థమవుతుంది? రక్షణ అని భావాన్ని చూపిస్తున్నాడు దేవుడు. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాతంతో మంచాన పడివాడు నలుగురు మనుషులు మోసుకొని వచ్చి తాళ్ళు కట్టి యేసు ముందుకు దించారు కదా. ఆ సందర్భంలో ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. దానికి ఈయనెవరో పాపాలు క్షమించేస్తాకే అని యూదులంతా నొసలు చిట్లించి చూస్తున్నారు. అప్పుడు ప్రభువారు అన్నారు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారము ఉన్నది అని. దేవునికి స్తోత్రం చెప్పారా? నేను అనేది ఏమిటంటే పాపములు క్షమించుటయే రక్షణ పొందటం. పాప క్షమాపణకి యేసుకు మాత్రమే అధికారం ఉంది. ఏంట ప్రత్యేకత? రక్షణ అనే మాటకి అర్థము పాపములు క్షమించబడుట అని. పాపముల యొక్క ఫలితమైన మరణం అనబడే నరకాన్ని తప్పించుట అని. ఈ శరీరములో ఒంట్లో ఇంట్లో వచ్చే తిప్పలకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఇది. ఒకని ఆత్మ నరకము నుండి తప్పించడం, దానికి బదులు పరలోకాన్ని, స్వర్గాన్ని, మోక్షాన్ని, దేవుని వద్ద దేవుని వలె దేవునితో ఉండిపోయే భాగ్యాన్ని ఇవ్వడాన్ని రక్షణ, మోక్షం, స్వర్గం, విశ్రాంతి అంటుంది బైబిల్. మరి పాపక్షమాపణ ఎవరెవరగలరు అంటే పాపములు క్షమించుటకు యేసు క్రీస్తుకు మాత్రమే అధికారం ఉన్నదని వాక్యాలు రాయబడింది. ఎందుకు ఆయనకు మాత్రమే దఖలపడింది ఆ అధికారం అనంటే, మొట్టమొదటి మాట ఆయన పాపము లేనివాడు అనండి. సర్వసాధారణంగా మనందరి వలె స్త్రీ పురుషుల కలయిక వలన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి శరీరమును దాల్చలేదు. మనుష్య రీతిగా ఆయన జన్మించలేదు. మానవుని బీజం ఆయనలో లేదు. మరి ఎలా? ఈ ప్రపంచములను ఏ వాక్ అయితే నిర్మించిందో, ఈ ప్రపంచాలు జగత్తులో దాని సర్వాన్ని ఏ వాక్ అయితే నిర్మించిందో, ఆ వాక్కు పరిశుద్ధాత్మ దేవుడు ఒక కన్య గర్భములో ప్రవేశపెడితే ప్రపంచములను తయారు చేసిన వాక్యము స్వయముగా తానే శరీరమును దాల్చుకున్నది తప్ప ఎవడి ప్రాపకం కాదని దేవుని వాక్యము ద్వారా తెలియచేయబడుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఆయన పాపము లేనివాడు గనుక, మనుష్యుని బీజము లేనివాడు గనుక, మానవుని వలన పుట్టినవాడు కాదు గనుక, అసలు పాపము ఎరుగనివాడు గనుక ఆయన పరిశుద్ధుడని, పాపములను క్షమించుటకు అధికారము కలిగిన వాడని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. పాపము లేనివాడు ఆయన.
అసలు తెలియదు, పాపంతో సంబంధం లేదు. పునరుత్థానుడనా యేసయ్య. ఆనంద్ జయకుమారయ్య గారు పాట పాడుతూ ఉండగా ఒక సభలో యేసునాథుని పునరుత్థాన విజయోత్సవ సభలు ఏర్పాటు చేశాను విశాఖపట్నంలో. ఓ సభలో ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపిస్తే ఆ మాట పాడాను. ఏమని? సృష్టి నియమాన్ని మార్చేశావు, స్త్రీ సంతానమై నువ్వు వచ్చేసావు అని. పురుషుడు లేకుండా స్త్రీ ఒక్కతే సంతానవతి కాగలదా? అది సృష్టి నియమం. దాన్ని మార్చేసి అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తులు పుట్టించి పోషించి పాలిస్తున్న వాక్యము, శబ్దము, పలుకు, స్వరము, నాదమైనటువంటి వాగ్దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భములో ప్రవేశించి తానే శరీరమును దాల్చి వచ్చినందనే స్వయంభవుడు అనడానికి, ఆది సంభూతుడు అనడానికి కారణమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాంటి వారు ఇంకొకరు ఉన్నారా? ఎక్కడైనా అవకాశం ఉందా? మరి ఇప్పటికైనా ఛాన్స్ ఉందా? ఇందును బట్టి యేసు క్రీస్తు రక్షకుడు అని చెప్పడానికి మనకున్న ఆనవాలు ఏమిటంటే, ఆయన పాపము లేనివాడు గనుక, పాపము లేకుండా మనుష్యుని బీజము లేకుండా లోకములు అడుగుపెట్టిన వాడు గనుక సాధికారికంగా మాట్లాడాడు. ఏమని? పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. పాపము లేనివాడు అనే మాటకి అర్థం అది. రెండవ మాట పాపము ఎరుగనివాడు. అసలు ఆ స్వభావం తెలియదు, ఆ నేచర్ తెలియదు, ఆ బుద్ధి ఉండదు అసలు. చిన్న పిల్లలకైనా అభము శుభము తెలియని దేవదూతల వంటి పిల్లలని చెప్పుకునే పిల్లలకైనా ఒక బిస్కెట్ ఇచ్చి మళ్ళీ ఇవానం అనుకోవాలి, వెంటనే చేయట్టు పెడతాడు వెనక్కి. ఈ ఆశ, ఈ స్వార్థం వాడికి ఎవరు నేర్పక్కర్లా, అది ఉంటుంది అంతే. చిన్న పిల్లలు ఏదైనా వస్తువు పడేసారు, పగిలిపోయింది, ఏయ్ నువ్వేనా అంటే నేను కాదంటాడు వెంటనాడు. అబద్ధం ఆడాలని వారికి ఎవరైనా చెబుతారా? అది లోపల ఉండిద్ది అంతేగా. ఈ స్వభావము లేనివాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన పాపం ఎరుగడు. ఈ రకం ఉండదు, ఈ వ్యవహారం ఉండదు, ఈ బీజం లేదు, ఆ స్వభావం ఉండదు, ఆ రక్తం కాదు అందులో ప్రవహించేది. ఆయన పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు. యుక్త వయసులోకి వచ్చిన తర్వాత మనుష్యులందరికీ వచ్చిన ప్రతి శోధన, ఒక ఆడపిల్లకు ఒక మగపిల్లలకు వచ్చే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్టేషన్, ప్రతి శోధన యేసు కూడా వస్తే తన అనితర సాధ్యమైన, అసామాన్యమైన, అగోచరమైన, ఎవరికి జీర్ణం కాని మహా అతి పరిశుద్ధమైన సామర్థ్యమును బట్టి దాన్ని తుత్తునీలుగా కొట్టిపాడేసి పరిశుద్ధులుగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈయనే రక్షకుడు అనడానికి మొదటి ఆనవాలు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధత ఒకటే, పరిశుద్ధత ఒకటే. యేసునాథుడు రక్షకుడు అనడానికి తిరగలేని ఆనవాలు. క్రైస్తవ్యం మీద ఉన్న కోపంతో కొంతమంది క్రైస్తవులు చేసిన దాష్టీకాల వలన, క్రైస్తవ్యం పేరు మీద జరుగుతున్న కొన్ని మోసాల వలన ఆక్రోశం కలిగిన కొందరు ఆలోచన పరులు ఈ కోపాన్ని, ఉద్రేకాన్ని క్రీస్తు మీద కూడా మళ్లించి మాట్లాడుతున్నారు తప్ప అంతరంగములు కూడా వారికి కూడా తెలుసు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధత మీద నేను అనేక సంవత్సరాలుగా చెబుతూ ఉండే ఒక మాట మళ్ళీ చెప్తాను మీకోసం. యేసుక్రీస్తు ప్రభుని యొక్క పరిశుద్ధత మీద నేను అనేక సంవత్సరాలుగా చెబుతూ ఉండే మాట ఒకటి చెప్తాను. ఏంటి తెలుసా? యేసు ప్రభుని సిలువ వేయాలి, ఎట్లయినా చంపేయాలని సంకల్పించారుగా, కోర్టుకు తీసుకెళ్లారుగా, 3 కేసులు పెట్టారు. మొదటి కేసు తెలుసా? ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు మళ్ళీ కడతానని సిలువేసే అన్నారు. ఆ జడ్జి గారు అంటే ఇదేం కేసురా, దేవాలయాన్ని పడగొట్టి మళ్ళీ కడతానంటే మళ్ళీ లేపుతానంటే దాని కేసు అది.
అదేమన్నా పాప, అదే పనికి మళ్ళీ ఎలిగేషన్, పనికి మళ్ళీ కేసు ఇంకేదైనా పెట్టుకోండి, అది కొట్టిపారేశాడు. అదే అంటే అట్లా లేని పని మాటలు చెప్తే ఎట్ట కుదురుద్ది, చంపేయి అన్నాడు. నువ్వు కూడా చెప్పు, నేను ఒక్క రోజులోనే కడతానని చెప్పి ఎవడు కాదన్నాడు. ఆ కేసు పోయింది. వీళ్ళు మళ్ళీ కమిటీ చేశారు, గూడు పుట్టాని బ్యాచ్ అంతా పరిచయులు. ప్లాన్ చేసి రైట్, నేను రాజునే అన్నాడు. రాజద్రోహం కింద కేసు కట్టి నువ్వు రాజు ఒకడు ఉంటాగా, ఈ రాజు అన్నాడంటే ఈ రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర చేసినట్టుగా ఏచాయ్ అన్నారు. దానికి జడ్జి గారు ఏమన్నారు, పనికి మళ్ళీ మాట నువ్వు కూడా మైకి పెట్టుకుని ఊరంతా తిరుగు, నేనే రాజు నేను తిరుగు, ఎవడు కాదన్నాడు. ఇదో కేసు ఏట్రా, అది పోయింది. ఈసారి పెట్టారు. ఏం కేసు తెలుసా, నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. ఇంతకన్నా దైవ దోషాలంటే బట్టలు చెప్పేసుకున్నాడా పెద్దోడు. ఈయనంటాడు అందరం దేవుని పిల్లలమే కదా, ఇందులో కేసు ఏముందని అని కొట్టి పారేస్తాడు. వాళ్ళకి మెంటలు వచ్చి పనికి మళ్ళీ మాట్లాడాడు, సిరివేస్తావా లేదా నువ్వు అని గట్టి గొడవ చేస్తే పిలాతు అనే సుప్రీంకోర్టు న్యాయాధిపతి అంటాడు, అల్లరి ఎక్కువ వగుచున్నదే కానీ తన వలన ఉపయోగం లేదని గ్రహించి తమకిష్టమొచ్చినట్టు చేటుకు యేసును వారి చేతికి అప్పగించేశాడంట. చేతులు కడిగేసుకుని వదిలేశాడు. నేను చెప్పే పాయింట్ ఏంటి తెలుసా, యేసయ్య దొంగతనం చేశాడని, మద్యపానం చేశాడని, వ్యభిచారం చేశాడని, నరహత్య చేశాడని ఓరే నాయనా ఏయ్ చిచ్చి రుజువు కాదు, ఆరోపణ చేయటానికి కూడా అవకాశం దొరకలేదు. అలాంటి ఏమి దొరక్క ఏం చేసేస్తున్నారు, దేవాలయం పడగొడతానన్న మళ్ళీ కడతాడంట, నేను రాజుగారు అంటున్నాడు, నేను దేవుని కుమార్. ఏం కేసులు రీ అసలు, నిరూపణ కాదురా బాబు, ఆరోపణ చేయటానికి కూడా అవకాశం లేనంత సచ్చీలత కలిగిన వాడు పరిశుద్ధుడు నేను ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ మధ్య ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, ఏమో తెగ మాట్లాడుతున్నావు కానీ ఏదో కనెక్షన్ ఉందంటగా, సినిమా కూడా తీశారంటగా, నువ్వెంత కవర్ చేద్దామని చూసినా అది ఆగేది కాదు. నిజమే, సూర్యుని మనం ఎట్ట కవర్ చేయగలం, ఏ కవర్ వేస్తాం, సూర్యుని ఎట్ట కవర్ చేస్తావు, నువ్వు చెప్పిందే రైట్. నువ్వు ఆ రూట్లో వచ్చా, మరి ఏ రూట్లో వచ్చినదే. ఇటు తింగర్తనం కాకపోతే ఆడు ఎవడో పుస్తకం రాసుకుని ఆడికి డబ్బులు వచ్చినాయి, సినిమా తీశాడు ఆడి డబ్బులు వచ్చినాయి, చదివిన వాళ్ళు చూసిన వాళ్ళు పోయారు, ఏసు రక్తం చేయి. పాదరసం కొనుక్కొచ్చినోడికి ఏ సాగు ఉండదో, టేస్ట్ చూస్తేనే పోతావు, నీ ఇష్టమేగా. నేను చెప్పే సువార్త ఏంటంటే అక్కడ ఏమనుంది వాక్యంలో, ఆయన మీద ఆరోపణలు చేయటం కూడా ఛాన్స్ లేదు. సింపుల్ సూత్రం చెప్తాను. యూదుల చట్టం ప్రకారం, వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా వ్యభిచార మందు పట్టబడితే స్పాట్లో కేసు లేదు, కోర్టు లేదు, వాద ప్రతివాదాలు ఎవరు, రాళ్ళతో కూడా చంపేయటమే. ఆయనను ఎలాగూ సంహరించమని రేయింబవలి వెనకాల తిరిగే బ్యాచ్ ఇది. వీళ్ళు చెప్పే సుత్సుతి కబుర్లు ఏంటో, సుత్సుతి కబుర్లు 12 సంవత్సరాల వయసులో మాయమై 30 ఏళ్ళ కనపడి ఈ మధ్యలో ఏమైపోయాను. నేనేమంటానంటే అట్ట అంటారు కానీ సార్ అండోయ్, అట్ట అంటారు కానీ యేసు ప్రసంగాలు చెప్పడం ప్రారంభించినప్పుడు ఎవరైనా ఎవరితాడు, ఎప్పుడు చూడలేదే, భలే ఎక్కడి నుంచి వచ్చాడు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఇప్పుడు అన్నాడా, ఇతడు మన వడ్లవాని కుమారుడు కాదా, మరియ యోసేపుల కుమారుడు కాదా, మన మధ్యలో పెరిగినోడు కాదా. అదృశ్యమైపోయిన అప్స్కాండ్ల క్యాండిడేట్ కాదురా బాబా యేసు ప్రభు. యూదా సమాజంలో ఎవడైనా ఇతడు ఎవరు అని ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా, ఎక్కడి నుంచి ఆశ్చర్యపో, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడదని ఆశ్చర్యపోయారు తప్ప ఎప్పుడు చూడలేదే. ఎవరబ్బా, కోపం వచ్చి నువ్వు నేనంటమే తప్ప అల్లెవరనలా, చే మనోడే కదా, మన కళ్ళ ముందు పెరిగాడు కదా, ఏంది ఎట్ట మాట్లాడుతున్నాను బుర్రపించకపోయిందో కూడా తప్ప. కోపంలో ఏదో అంటారు దాన్ని, వాస్తవం అది కాదు సార్. వాస్తవం ఏంటి తెలుసా,
ఎవరో మగ్దలేనే మరియకి అంటగట్టి పనికి మళ్ళా నీచే నికృష్ట పాపిస్తూ పుస్తకం రాసి సినిమా తీసి పబ్బం గడుపుకోవటం తప్ప నేనేమంటానంటే యేసుక్రీస్తు ప్రభులో ఏమైనా అక్రమమో పొరపాటు ఉంటే అసలు సుప్రీంకోర్టుకి వెళ్తాం ఎందుకు, పిలాత్ ఎందుకు, 3 కేసులు పెడతాం ఎందుకు, అల్లరి చేస్తాం ఎందుకు, ఇంత గొడవ ఉండదు బాబు. ఈడ్చుకొచ్చి వాళ్ళతో కూడా చంపేయచ్చు. అంతకన్నా బంగారు లాంటి ఛాన్స్ వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? ఆ యూదులను తెంగలను అనుకున్నామేంటి? అలాంటి ఛాన్స్ దొరక్కే అసలు ఆరోపణ చేయటానికి కూడా ఏమంటున్నాడు, కొంచెం ఒక అనుమానంగా ఉంది అని అంటకు కూడా ఛాన్స్ లేక గుడి పడుకోట కత్తేస్తానన్నాడు. నేను రాజుని అంటున్నాడు, నేను దేవుని కుమారుని అంటున్నాడు. ఆరోపణ చేయటం కూడా అవకాశము లేనంత పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు. కొడితే మంచి గుడ్డ, సప్పుడు దెబ్బలు కొట్ట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడు. తను ఒకడు మొన్న అన్నాడు, నేను కొన్ని 100 ఆలయాలు ప్రతిష్ఠించాను దేవుని కృపలో. ఎక్కడ ఆలయం ప్రతిష్ఠించినా పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు అని పాడతాను. ఇక అది తప్ప నీకు ఇంకో పాట రాదంటే అది తప్ప ఇంకంత పెద్ద పాయింట్ లేదు నాకు తెలిసిందన్న. పాట కాదురా అబ్బాయి, పాయింట్ అది. స్తోత్రం చెప్పొచ్చుగా. పరిశుద్ధుడు అన్నామంటే ఆయనే పాడతాను, నాకెక్కడవుతుంది. ఆ పాట కూడా ఇష్టమే కానీ రాదు, కుదరదే. అసలు నాకెక్కడ కుదురుద్ది? అదే ప్రధాన గాయకులకి, మా ఓటోళ్ళకి కాదు. ఇదైతే కొంచెం అనుకూలంగా ఉంది కదా అని. పరిశుద్ధ అంటే ఈ ఫోటో సలబడిపోద్దని ఏదో అట్ట ఇది ఒకటి బాగా సెట్ అయింది జాగ్రత్తగా తప్ప. మళ్ళీ అహదోతకు ముందు ఆ పాటలో కూడా దానికి పెళ్ళికి సంబంధం లేకపోతే దాన్ని పెళ్లిపాటు చేసి కూర్చున్నారు. పెళ్లి కూతురు రాగానే అసలు ఆ పెళ్లి కూతురికి పరిశుద్ధికి సంబంధం ఏంటి నాకైతే అర్థం అవ్వదు. మరి మా థియాలజీ తమ్ముడు ఏమైనా చెప్పాలి, ఏంది నా లింక్ అసలు? పెళ్లి కుమార్తెను ఆహ్వానించాలి కదా, స్వాగతించాలి, వెల్కమ్ సాంగ్ పాడాలి కదా పెళ్లి కుమార్తెను ఆహ్వానిస్తూ. పరిశుద్ధ అదే లింక్ అసలు ఏమా? ఇక ఎందుకు ఇదైతే సుఖంగా ఉందో సులువుగా ఉందని చెప్పేసి ఆయన పరిశుద్ధులని కీర్తించడం మన సకల కీర్తనలో అది కాస్ట్లీది కనుక, అదే ఆయన స్తుతించాలంటే ఫస్ట్ అదే కనుక, ఆలయం ప్రారంభించి మొదటి అడుగు పెట్టాం కనుక ఆయన అలా స్తుతిస్తే బాగుంటుందంటే దానికి తగువేనా? వద్దాక ఆ పాట ఏంటే మరి ఇంకేంటి పాడవా? ఇప్పుడు ఏం పాడినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. వంకలేనమాట డొంకటి గడిచిందంట. మరి మారిపోలేదు ఏదో ఒకటి. ప్రభుకు స్తోత్రం, మీ అందరికి వందనాలు. చెప్పరుగా పెద్దగా అలవాట్లేదు అంటుంది కదా. హల్లెలూయా. దేవుని వాక్యములో ఈరోజు ప్రభు మనతో మాట్లాడదు. రక్షకుని ఆనవాళ్ళు పరిశుద్ధతే. ఇతను రక్షకుడు అనడానికి ఆధారం పరిశుద్ధత అండి. ఎప్పుడో తప్పుడు పని చేశాడా, పాడు పని చేశాడా, పాడు మాట మాట్లాడా, ఇలా చేసి ఉండాల్సింది కాదే అనే పనులు ఏమన్నా చేశాడా? ఇది మొదటి వెర్షన్. సెకండ్ వెర్షన్ ఏంటంటే, నువ్వు పరిశుద్ధుడు అయితే మాకేంది? సప్త సముద్రాల ఆవలి పక్కన ఒంటి స్తంభం మేడమే ఉంది. ఆ ఒంటి స్తంభం మీద మహాశ్వంతులకు రాణిగారు కూర్చోనండి. ఉడుకోపకారం రా. నువ్వేమైనా ఊళ్ళోకి వస్తే ఉడికైనా ముద్ద అన్నం పెడితే పేదోడిని చూస్తే వాడికి హాస్పిటల్ కట్టితే రోడ్డు అయితే నీకు దండం పెడతాం. నువ్వు ఎక్కడో సప్త సముద్రాలు అవతలెత్తు కూర్చొని ఒంటి స్తంభం మేడం కూర్చుంటే నేనే మహారాణి నా వద్ద ఐశ్వర్యం కలదాం ఇప్పుడు చేయమంటావు అయితే. ఇప్పుడు ఆయన ఎంత పరిశుద్ధులైతే మనకేమిటి లాభం? మన పాయింట్ ఏంటి తెలుసా? ఎంత ఘోర పాపినైనా పరిశుద్ధ పరచగలిగే ఒక అద్భుత యాగం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. నా దగ్గర అపరిమితమైన ఆస్తులు పెట్టుకుని నేనే 10 సార్లు దీని నాశనం అయిపోతే ఉపకారం ఏమిటా అని ఎవరికైనా పెడితే కదా నేను మహాపరిశుద్ధుని. అయితే ఏమిటట? ఎందరి పాపాలైనా క్షమించగలిగిన ఒక మహాయజ్ఞమును యేసు చేశారు. విశ్వమానవాళి అనంత కోటి పాపాలు తన మీద వేసుకున్నారు.
శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకున్నారు, రక్తమంతా ధారపోసారు, తన శరీరం అనే తెరను చీల్చారు, మరణములోనికి వెళ్ళారు, మరణం యొక్క బలము గలవ నశింపజేశారు, మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు లాక్కుని వచ్చారు. మనము పోగొట్టుకుని ఆత్మను తెచ్చిచ్చి ఇదిగో నిత్య జీవమంటే పునరుత్థానుడై మృత్యుంజయుడై తిరిగి లేచి నేటికి సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పారా? అందరూ చెప్పారా? పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు, ఆరోపణ చేయటం కూడా అవకాశం ఎంత పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడైతే మాకేమిట్లా? మనకుంటే మన పాపాలను మీదేసుకొని శిక్షను పూర్తి చేసి మనకు విమోచన ప్రసాదించి తండ్రి వద్దకు వెళ్ళటకు అడ్డమేమి లేకుండా చేసి శత్రు నిరాయుధనిగా మార్చి సకల ఆశీర్వాదాలు గొంప కొత్తగా తెచ్చి రక్షణ అనే ప్యాకేజీలు కల్పించేశాడు. దేవునికి స్తోత్రం. పోయినోడు అట్టే పోకుండా చావునే చంపి మరణంపులను విరిచి మరణం పాతాల తాళచోళ్ళు అక్కడి వచ్చి సదాకాలమును జరపడే ఒకటే రక్షణ కార్యం సంపూర్తి చేసి మృతుడ నైతినిగా ఇదిగో యుగ యుగములకు నేను సజీవునిగా ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చిన దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు. ఈ ఆనవాళ్ళు కాదండి. పోనీ ఇంకా పై ఇంకా మనం మాట ఇది కీలకం. ఏమిటి కీలకం? తాను పరిశుద్ధుడు. 2 పాపిని పరిశుద్ధ పరచగలిగిన రక్షణ యజ్ఞం చేసిన వాడు. ఇంకా పై మనడాలంటే ఆయన దయ్యపు శక్తులపై అధికారమును కలిగిన వాడు. ఆమేన్. 6000 దయ్యాలు ఒక్కడికి పడితే ఆడు అల్లాడించేస్తాడు. ఊరంతేసులో వచ్చి వెళ్ళిపోనాడు, మొత్తం వెళ్ళిపో. అమ్మమ్మమ్మమ్మ పిల్ల దయ్యం పట్టుకొని గ్యాగేసుకొచ్చాడు, జుట్టుముడి వేసి గట్టికి పట్టుకొని కొబ్బరి నీసా పట్టుకొని ఎంత గోల్ చేస్తున్నావు కదరా. నాకు ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంత నచ్చదు. యేసుప్రభు స్టైల్ ఏంటి తెలుసా? ఆయన ఆ దయ్యమును మాటలాడనీయలేదు. ప్రజలు దేవుని మాటలు ఇంటకు వచ్చారండి. ఇంటర్వ్యూ దాని దేవుడికి కావాలా? ఆవిడకి కావాలా? దాని మాట అంటే ఎవడు వచ్చాడు అసలు? నువ్వెక్కడ వచ్చావు? మొత్తం ఎంతమంది మీరు చెప్పు, నీ అడ్రస్ అని చెప్పు. ఇంటికి వెళ్తావా? నీకు ఏళ్ళవన్నీ దాని అంతసేపు మాట్లాడు పావేడివా అంతే. పోని ఓపిక ఇంటర్వ్యూ చేసావు, సూపర్ యాంకరు, సూపర్ విలేకరి, నువ్వు బేబత్సమహా సరే. ఆడి పేరే అబద్ధి కూడా నిజం చెప్పడం. నువ్వు ఆన్సర్లు అడిగావు అనుకుంటున్నావు కానీ అన్ని అబద్ధాలు చెప్తాడు. ఒట్టిదే. ఆడి పేరే అబద్ధి కూడా అమాయకుడా. శేషన్ కాడికి చాలు కానీ పంపించేయండి. ఒక్కరు కూడా ఆమె నాన్నలేదు చూడు. పోనీ ఉంచుకోండి కాసేపు. విజయం సిద్ధాంతం తెచ్చుకున్నారా తమ్ముడు? ఎవరేమంటలేదేంటి? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏంటి ఎంతమంది ఉన్నారేంటి? మరి ఇందాక సైలెంట్ అయిపోయారే మరి. ఆయన దయ్యపు శక్తులపై సర్వాధికారము కలిగిన దేవుడు. ఆమేన్. వ్యాధులపై తిరుగులేని అధికారము కలిగిన దేవుడు. 38 సంవత్సరములుగా మంచాన పడి ఉన్నవాడు ఇటు అటు కథలా కనీసం ప్రాకుతూ కూడా వెళ్ళలేని వాడిని నువ్వు లేచిని పరిపెత్తుకున్నాడు అంటే దెబ్బకు బాగుపడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. పడవలో ప్రయాణము చేయించుండగా తుఫాను ఎక్కువైపోయి తెరసాప చినిగిపోయి దోని నిండిపోయి మునిగిపోయే చివరి క్షణంలో గాలి ఆగా సముద్రం నిమ్మలమైపో అంటే సైలెంట్ అయిపోయింది అంతే. అంతేనా? చచ్చిపోయిన పిల్ల దగ్గరికి వెళ్ళి చేయబట్టుకుని తలితాకుమే చిన్నదనాలే అంటే పోయిన ప్రాణం ఆమెలోనికి తిరిగి వచ్చాను కనుక సిటికేం కానీ తిన్నగా కుక్క పిల్ల వస్తలేదు. యేసు రక్తం ఏం చేయం? యేసయ్య విరితే పోయిన ప్రాణం ఆమెలోనికి తిరిగి వచ్చాను కనుక రక్షకుని ఆనవాళ్ళు కాదా? అతడికి పరిశుద్ధత ఆయన సొత్తు, ఆయన చిరునామా. పరిశుద్ధ పరచ కలగటం ఆయన కృప. దయ్యములను వెళ్ళగొట్టమైన సాధికారికత. వ్యాధులను బాగు చేయటం ఆయన కనికరం. సముద్రంపై నడవటం, తుఫానును గద్దించడం సార్వభౌమాధికారం. దేవునికి స్తోత్రం కలుగునగాక.
చావునే గద్దించడం జీవప్రదాతగా తిరుగులేని స్థాయి నిలబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కలగిందును బట్టి సర్వలోకమునకు ప్రకటించు సువార్త ఏమనగా, యేసు క్రీస్తు రక్షకుడు నేను తుఫాను నుంచి కానీ అదే రకమైన ఆర్థిక, కుటుంబ, మానసిక ఏ సంక్షోభమైనా, ఏ తుఫానైనా, ఏ తిప్పలైనా, ఏ దయ్యపు శక్తులైనా, ఏ యాతనైనా రక్షించగలిగిన సమర్థుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు గనుక ఇదే మీ కానవాలు. యేసు రక్షకుడు చెప్పొచ్చు కదా గట్టిగా. ఒక ఆయన పాడాడు, నీ నామం చెప్పిన చాలు సాతాను పారిపోవును. ఎంత సింపుల్ అండి. యేసురావు వస్తున్నాడంటే వెళ్ళిపోద్దండి. పెద్ద కూటం పెట్టక్కర్లు, నువ్వు పెద్ద ప్రయాసపడక్కర్లా. యేసు ప్రభు వస్తున్నాడంటే నీ దండం పెడతాను బాబు, నువ్వు పారిపో. నన్ను అన్నాడు, మీరు అసలు ఆయన పేరు చెప్పుకొని బతికేస్తున్నారు అన్నాడు. 100% కరెక్ట్ అన్నాను. ఇందులో దాపరికం అస్సలు, ఇందులో ఒక్క అబద్ధం కూడా లేని అద్భుతమైన ఆరోపణ ఇదే. కరెక్ట్గా ఆయన పేరు చెప్పుకునే, లేదా నా పేరు చెప్తే, మా నాన్న పేరు చెప్తే, మా తాత పేరు చెప్తే, ఇంకెవడి పేరు చెప్తే దుయ్యం ఊరుకుంటుందా? కలబడి చెత్తకొట్టేది ఇప్పటికి. ఆయన పేరు చెప్పుకునే ఇన్ని రోగాలు, ఇన్ని నిందలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, మరి ఎవరి పేరు చెప్పబోతున్నావు? ఎప్పుడో చచ్చిపోతాం ఇప్పటికి. హల్లెలూయా. ఇది ఒకసారి చిన్నగా తాళం అందిస్తావా? నువ్వు అయ్యే అబ్బాయి, నువ్వు స్కేలు గీళ్ళు అడగబాకు చెప్తున్నా, అవి చిన్నప్పుడు పోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో కలిసి ప్రభుని మహింపరచండి. నీ నామం చెప్పిన చాలు సాతాను పారిపోవును. పాడ. నీ నామం చెప్పిన చాలు నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమవును. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యమే లేనే లేదు, అసాధ్యమే లేనే లేదు. నీటి పైన నడిచావు, గాలిని కదిల్చావు. సాతాన్ని ఓడించావు, సర్వశక్తిమంతుడా. సాతాన్ని ఓడించావు, సర్వశక్తిమంతుడా. చప్పట్లు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యమే లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సముద్రము నిన్ను చూచి పారిపోయేనయ్యా. సముద్రము నిన్ను చూచి పారిపోయేనయ్యా. యోర్దాను నిన్ను చూచి వెనుకకు మళ్ళేనయ్యా. యోర్దాను నిన్ను చూచి వెనుకకు మళ్ళేనయ్యా. సాధ్యము సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యమే లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యమే లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యమే లేనే లేదు, అసాధ్యమే సాధ్యము. అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. ప్రతి నోరు పాడాలి. సాధ్యము
అసాధ్యము లేనే లేదు. జై బోలో యేసు మసీహి. హల్లెలూయా. స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. ఇవి ఆనవాళ్ళు కదా ఈయనే రక్షకుడు అనడానికి. ఏమైనా అమాయకమైన మామూలు ముచ్చట్లా? ఒక్కసారి గ్యాప్ లేకుండా 100 ఇడ్లీలు తినేశాడు లాంటి కాదు. ఇవి ఆపకుండా 60 గుడ్లు నమిలేశాడు. ఈ కాదు. చిచ్చే ఊరుకోండే. ఈ కాదండి. ఇంకొకరికి సాధ్యం కాని సంగతులేవి. సాధ్యమా ఎవరికైనా ఇది అని పాట రాశాను నేను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా మీకు ప్రకటిస్తున్న సత్యమేమనగా, రక్షకుని గుర్తుపడ్డానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని ప్రజలను, దేవుని బిడ్డలు అలాగే ఆయన సేవకుని గుర్తుపట్టడానికి కూడా ఒక ఆనవాళ్ళు ఉండాలండి. కొన్ని ఆనవాళ్ళు చెప్తాను. రక్షకుని ఆనవాళ్ళు కొన్ని చెప్పాను కదా, అలాగే మరికొన్ని ఆనవాళ్ళు చెప్పాలని నేను సిద్ధపడి వచ్చాను. పర్వాలేదా? అలిసిపోయిన ముఖాలతో ఉన్నారు కొంతమంది భక్తులు. మరి కారణం ఏమిటో? సాధ్యము, మీకే సాధ్యము కూర్చొని అలిసిపోవడం. అవునా? ఏమే? ఆయన సన్నిధిలో బలము పొందిన వారు అలిసిపోరంట పిల్లారా. హల్లెలూయా. నాతో పాటుగా సన్నిహిత కూడా చాలా మంది అన్న, నువ్వు 2 పులకాలు తిని 1 ఇడ్లీ తిని ఎట్ట చెలరగిపోతున్నావు నువ్వు అంటాడు. నేను అన్నాను, మన బలం బిర్యానీ అయితే తొందరగా పోయిద్దిరా. ఆయన కాళ్ళ కడబడి ఉంటే ఆయన ఏదో ఒకటి ఇచ్చాడు, ఇంకో లెక్క వేరుండుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుని ఆనవాళ్ళు ఏమిటి? ఎక్కువసేపు ఏం చెప్పనులే కానీ ఫటాఫట్ తెగ్గొట్టేస్తా. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదివి పెట్టండి. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఒక రాజుగారు దైవజనుడైన ఏలియాను, అరే ఏమన్నా క్యాకేజ్కి రండిరా, ఈ మధ్య ఏంటి అసలు మాట ఏంటలేదు అని ఒక రాజుగారు దైవజనుడైన ఏలియాను తీసుకొనిరా అని 50 మంది సైనికులను వారి మీద అధికారిని పంపాడట. ఆయనేమో ఎక్కడో పరిచయం చేసుకుని కొండ మీదకి వెళ్తున్నాడు. ఆయన స్థావరం అదే కదా. ఓ దైవజనుడా, దిగిరా రాజుగారు కాకెళ్తున్నారు అన్నాడు. పాప మీ మిలిటరీ ఆఫీసరు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, తప్పే ఉంది. ఓయ్ దైవజనుడా దిగిరా అంటే వెనక్కి తిరిగి ఆ మనిషి అన్నాడు, నేనే దైవజన్ అయితే అగ్ని దిగునుగాక అన్నాడు. మొత్తం యేసు రక్తం ఏం చేయం. ఇక మిగతా కూడా చెప్తాక నాకు ఇంట్రెస్ట్ లేదు. యేసు రక్తం ఏం చేయం ఏమిటి? If I be a man of God, let the fire of God shall come down అన్నాడు. ఇతడు దైవజనుడే అనడానికి నిదర్శనం ఏంటి తెలుసా? హలో, నిదర్శనం ఏంటి తెలుసా? అతడు పాట పాడినా, అతడు ప్రార్థన చేసినా, అతడు ప్రసంగం చేసినా, అతడే పరిచయం చేసినా దానికి ఆమోదంగా దేవుని అగ్ని పరలోకమును దిగి రావాలి, దేవుని అభిషేకం దిగి రావాలి, దేవుని ఆత్మ కుమరింపు జరగాలి. దేవుని ఆత్మ కుమరింపే అగ్ని అభిషేకం రావడమే. ఆమేన్. ఇతడు దైవజనుడు అనట కానవాళ్ళు. ఆమేన్ అంటలేదుగా మీరు? హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను సొంతంగా కల్పించింది అంటారా? బైబిల్ ఉన్నాయంటారా? పెద్దగా మాట్లాడలేదుగా మీరు? ఉన్నాయా? అందుకే రెఫరెన్స్ చెప్పడం మీరు చూసుకోమనేగా. ఒకడు దైవజనుడు అన్నట్టు నిదర్శనం ఏంటి తెలుసా? అద్భుతంగా పాడగలగటం, అద్భుతంగా ప్రసంగించడం, అద్భుత కార్యములు పేరట ఏవో అతడు పాట పాడినా, ప్రార్థన చేసిన, ప్రసంగం చేసిన, ఆరాధన చేసిన
దానికి ఆమోదంగా అగ్ని రావాలి. ఆమేన్. ఒక బలిపీఠ మీద బలి అర్పణ పెడితే అది అంగీకరించబడిందా లేదా అనేది దేని వల్ల నిర్ధారణ అవుద్ది? అగ్ని వస్తేనే కదా. ఆయన హేబేలు అర్పణను అంగీకరించను, కయ్యూను అర్పణను ఎట్ట తెలిపాడు? SMS వచ్చిందా? ఒక స్వరం, నా కుమారుడా, యు ఆర్ రిజెక్టెడ్ అండ్ యూ గాట్ సెలెక్టెడ్. ఏం లేదుగా. ఒక అర్పణ మీదకి అగ్ని వచ్చింది, ఇంకో దాని మీదకి రాలా. అతని సేవ, అతని ప్రార్థన, అతని పరిచర్య దేవునికి అంగీకార యోగ్యమైనదన్నట్టు ఒక నిదర్శనమే దేవుని అగ్ని దిగి రావడం కదా. అసలు పరిశుద్ధాత్మని నమ్మకపోతే, అగ్ని అభిషేకం ఎరగకపోతే, నీ సంఘం మీదకి, నీ సేవ మీదకి పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే అసలు ఇంకేం అంగీకారం అయిందయ్యా? అందుచేతనే దైవ సేవకులందరికీ, సంఘాలన్నిటికీ, డినామినేషన్లన్నిటికీ నా మనవి, డినామినేషన్లని, సంస్థలని, సిద్ధాంతాలని ఏమీ పట్టించుకోకండి. ఒకటే సార్వత్రిక సత్యం, దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తేనే అది అంగీకరింపబడిన సేవ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక బలమైన అగ్ని అభిషేక ప్రభావం నీ పాట మీదకి రావాలి, నీ ప్రార్థన మీదకి రావాలి, నీ ప్రసంగం మీదకి రావాలి, నీ పరిచయం మీదకి రావాలి. అగ్ని దిగి వచ్చు అంగీకారమునకు సూచన, ఆమోదమునకు సూచన. ఇతడు నా సేవకుడు నుండి ఒక ఆనవాలది. మరొక వచనం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. స్తోత్రం చెప్పండి. వీళ్ళ కూడా చిన్న నువ్వేం సేవకుడు, ఎవరు సేవకుడు అని చిన్న తక్కువ పుట్టింది. ఎట్టాడుతా మాట్లాడబాక, ఆయన తెలుస్తాడు. పిచ్చి పనులండి. కోత్తడానికి ఒకటి కర్ర తీసుకొచ్చి అన్ని కర్రలో ఆ గుడారం దగ్గర పెట్టారు. మోషే చెప్పాడు, ఎవని కర్ర చిగురించనో వానిని యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు, అతడే సేవకుడు అన్నాడు. అందరు తమ కర్రలు, గోత్రం కర్రలు అందరూ పెట్టారు. తెల్లారి పాటికి యేసు రక్తమే జయం. చిగురిస్తే చాలు అంటే దేవుడు ప్రూవ్ చేసి తెలుసుకుంటే ఎంత బీభత్సంగా ప్రూవ్ చేస్తారో తెలుసా? చిన్న చిగురంతే చాలరా బాబు, అక్కడ అసలు ఇంకేం అక్కర్లేదు. నా దేవుని ప్రేమ కనికరం అంత గొప్పది. నిన్ను నిలబెట్టాలనుకుంటే, నిన్ను ఘనపరచాలనుకుంటే, నిన్ను ప్రూవ్ చేయాలనుకుంటే అది తట్టుకోలేం ప్రపంచం. ఆయన కృప అపారమైంది. చిగురిస్తే చాలంటే అది చిగురించిందంట, అది పుష్పించిందంట, అది కాయలు కాసిందంట, అది మిగల్ల పండిపోయి సువాసన అయిపోతుందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. God is going to prove your ministry. He is going to prove that you are appointed by himself. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడి, ఎంత అవహేళన చేసినా, దైవజనుడా నువ్వు పిలువబడ్డ వాడివైతే, నువ్వు ఏర్పరచబడ్డ వాడివైతే నీ చిగురును ఎవరు ఆపగలరు నాన్న? ఎన్ని జోక్స్ పేల్చారు నీ మీద, ఎంత ఎట్టకారం పడారు నిన్ను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యెహోవా చేత ఏర్పరచబడిన వాడివైతే నిన్ను జనులు సిగ్గుపరచలేరు, నా దేవుడు ఘనపరుస్తాడు. ఏలియా అన్న మాట ఏంటి, ఎంత మధురం, ఎంత అద్భుతం. గత 15-20 సంవత్సరాలుగా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ వర్డ్ అది. ఏంటది? నేనే దైవజనుడనైతే. బా, ఏం మాట రారది, ఏం మాట అండి. దమ్ము సరిపోదా మాట మాట్లాడడానికి అసలు బతుక్కి.
నేనే దైవజనుడైతే అగ్ని దిగి రావాలా, నేనే దైవజనుడైతే చిగురు కనపడాలా, నీ పరిచయం చిగురించాలా, నీ సేవ చిగురించాలా, నీ సాక్ష్యం చిగురించాలా, నీవు చేస్తున్న పరిచర్య సంఘము చిగురించాలా. ఎండిపోకూడదు, ఒట్టిపోకూడదు, అనగారిపోకూడదు, నాశనమైపోకూడదు. చిగురు పెట్టాలి. ఆ చిగురు ఒక నిదర్శనం, ఒక రుజువు. హల్లెలూయా. మధ్యాహ్నం ఓ పాస్టర్ గారు వచ్చి మందిరాన్ని గురించి అడుగుతున్నారు, ఎబ్బఫ్రాని. అప్పుడు ఇక్కడ ఉండేది కదా మందిరం అంటే, తమ్ముడు చెప్పాలంటే బోల్డ్ చెప్పాలా. నేను సింపుల్గా చెప్పేద్దాను, మధ్యలో నేను అడ్డం తగిలా. ఫస్ట్ అక్కడ ఉండేది నాన్న, తర్వాత పైకి వెళ్ళింది నాన్న, తర్వాత ఈ పక్క వచ్చిందని, ఇప్పుడు మొత్తం మందిరం అయిపోయింది నాన్న. అంతేనా? ఒక 10 సెకండ్లు పట్టింది మొత్తం చెప్పించాను సాక్ష్యం వల్ల. తమ్ముడు అట్లా చూస్తుండిపోయాడు. కరెక్టే, నేను చెప్పింది అంత ఏంటి? చిగురు. చిగురు. మన వాక్ పట్టిమ కాదు, బోధన సామర్థ్యం కాదు, మన కెపాసిటీ కాదు, మన స్కిల్స్ కాదు. నథింగ్ ప్రూవ్స్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ బ్రింగ్ ఫోర్త్ ద ఫైర్ అంటూ యువర్ మినిస్ట్రీ ప్రూవ్స్ దట్ యు ఆర్ ద అపాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ పరిచర్య మీదకి దిగి వస్తున్న దేవుని అగ్ని, దేవుని అగ్ని. నీ పరిచర్య పెడుతున్న చిగురు, చిగురు. ఇతడు దైవజనుడు, ఒక ఆనవాల. ఆమేనండి, ఆమేనండి. తప్పేముందనండి? ఇంకోసారి కొన్ని ఆనవాళ్ళు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రక్షకుని ఆనవాళ్ళు మీకు చెప్పాను, ఒక దైవ సేవకుని ఆనవాళ్ళు. సేవకుడు. మంచి వస్త్రధారణ, ఖరీదైనటువంటి వస్తువులు, 2-3 భాషలలో మాట్లాడగలగటం, 10 మందిని ఎంటబెట్టుకుని తిప్పగలిగే నాయకత్వ పట్టిమ, ఇవన్నీ కాదండి. పెద్ద లోకంలో కూడా బోల్డ్ మందికి ఉంటాయి, ఏముంది పెద్ద విశేషం? వాటిని బట్టి కాదు కదా. నీ పరిచర్య చిగురు పెట్టాలి. నువ్వు చేస్తున్న పని మీదకి దేవుని అగ్ని రావాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్పనా? ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. చాలా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. నేను చెప్తున్న 3వ పాయింట్, మందిరమునకు ఆనవాలు. 1 దేవు రక్షకుని ఆనవాలు, 2 దైవజనుని ఆనవాలు, 3వది ఇది మందిరమే అనుటకు ఆనవాలు. ఏంటి? ఎంతసేపు ఉండాలా? ఓ సిలువ ఉండాలా? పెద్ద గంట ఉండాలా? మంచి మంచి వాక్యాలు ఉండాలా? ఏంటి? ఇది మందిరము అనడానికి ఆనవాలు ఏంటి? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నాడు కదా. దేన్ని బట్టి? నెంబర్ 1, దాని మీది ఆకాశం తెరవబడాలి. ఇట్ మస్ట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోప్ ఇన్ హెవెన్. తెరవబడిన ఆకాశము అనే అనుభవాన్ని కలిగిన దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగునగా. దాని మీది ఆకాశము తెరవబడాలి. దేవుని కృప, దేవుని దీవెన వర్షము వలె దిగి వచ్చున్నట్లుగా ఆకాశం తెరవబడాలి. బిడ్డలారా, శాపం ఎలా ఉంటుందో, ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడితే ఏమన్నారంటే, మీ మీది ఆకాశము ఇత్తడిగా ఇనుముగా మారిపోద్ది అన్నాడు. అంటే కఠినమైపోద్ది, ముయ్యబడిపోద్ది, తెరవబడితే మీకేమో రాదు పైనుంచి.
మీ మీది ఆకాశం ఇనుముగా ఇత్తడిగా మారిపోద్దన్నది ఒక శాపం. అందుకే మీ మీది ఆకాశం తెరవబడుట అనేది ఒక ఆశీర్వాదం, దీవెన. ఆకాశం తెరవబడింది, నిచ్చెన దిగి వచ్చింది అక్కడికి. నిచ్చెన యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో ప్రభు స్వయంగా చెప్పారు, నేనే ఆ నిచ్చెన అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. ఆమె అక్కడ దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఎక్కుట ప్రార్థన పరిచర్య. ఇక్కడ నుంచి సమస్యలు, విన్నపాలు, విజ్ఞాపనలు పరలోకానికి వెళ్ళడం ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసు నిచ్చెన ద్వారానే. అక్కడి నుంచి వాక్యం, ఉపదేశం, సమాధానం, ఆశీర్వాదం, స్వస్థత ఏది కానీ రావాలంటే యేసు ద్వారానే. అంటే ఇది దేవుని మందిరము అనాలంటే ఏంటి ఆనవాళ్ళు తెలుసా? అది ఆకాశం తెరవబడ్డ స్థలంగా ఉండాలి. 2 నిచ్చెన దిగి రావాలి. 3 అక్కడ ప్రార్థనలు పరలోకానికి వెళుతూ జవాబులు, ఉపదేశాలు దిగి వస్తూ ఉండాలి. 4 ఇన్ని ఉన్నందున అక్కడ దేవుని భయం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? భయపడి, వామా ఇక్కడ దేవుడు ఉన్నాడు రా నాయనో అని కంగారెత్తిపోయాడు మనిషి. మందిరంలో రాజకీయాలుంటే, మందిరంలో పాపిష్టి ఊహలు, ఆశలు, కోరికలుంటే, మందిరంలో ఆర్థిక నేరాలు ఉంటే, మందిరంలో రాజకీయాలుంటే, మందిరంలో కుల వర్గీకరణలు ఉంటే, అయ్యో అక్కడ దేవుని భయం లేనట్టే కదా. అది ఎలాగూ దేవుని మందిరం అనబడుతుంది. మందిరం అంటే తెరవబడ్డ ఆకాశమును కలిగి, నిచ్చెన దిగి వచ్చిన అనుభవం కలిగి, ప్రార్థనలు, స్తుతులు ఎక్కి వెళుతుండగా, వర్తమానము, సమాధానము, దీవెన దిగి వచ్చుచుండగా దేవుని భయము కలిగి పరలోకపు గవినిగా సంఘము భాషించాలి. అలా అయితేనే దాన్ని ఏమనాలి మనం? దేవుని మందిరం. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రతి దానికి వాక్యములో మనకు తేటగా ఆధారములు కనబడుచున్నవి. రక్షకుని ఆనవాళ్ళేంటో చూసాం, దైవ సేవకుని ఆనవాళ్ళు చూసాం. ఇది దేవుని మందిరం అంటే. దేన్ని బట్టి దేవుని మందిరం? ఆకాశము తెరవబడిన అనుభవం ఉండాలి. నిచ్చెన ప్రభునేసు క్రీస్తు అక్కడికి దిగి రావాలి. స్తుతులు, ప్రార్థనలు ఎప్పుడూ పరలోకానికి ఆరోపణ చేయబడుతూ ఉండాలి. దేవుని వర్తమానము, దేవుని కార్యములు దిగి వస్తూ ఉండాలి. అందువలన ప్రజలకు దేవుని భయము కలగాలి. అప్పుడు దాన్ని ఏమనాలి మనం? చెప్పప్పుడు మనం ఏమనాలి? దేవుని మందిరానికి ఆనవాళ్ళు ఏంటో, ఎక్కడ భయం లేదో, ఎక్కడ వర్తమానం లేదో, ఎక్కడ ఉపదేశం లేదో, ఎక్కడ ఆకాశము తెరవబడ్డ అనుభవం లేదో, అది మందిరం కాదు. సేవకులైన వారి మాటను బాగా సీరియస్గా తీసుకోవాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. రక్షకుని ఆనవాళ్ళు, దైవ సేవకుని ఆనవాళ్ళు, దేవుని మందిరం యొక్క ఆనవాళ్ళు. వార్షికోత్సవం సందర్భంగా సంఘానికి ఈ మాట చాలా అవసరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే 4వ మాటగా, ప్రియులరా, దేవుని సంఘం అనటానికి ఆనవాలేంటి? ఆమె ఇది సంఘం అంటే దేన్ని బట్టి చెప్పాలా? అందులో సూట్లు, పట్టు చీరలు, లేదా అందరూ వైట్ డ్రెస్సులు, దేన్ని బట్టి? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదట 12 చదవండి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయము అన్నియు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. 27వ వచనం కూడా, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని, దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది దేవుని సంఘం అంటే అనడానికి ఆనవాలేంటి?
దేవుడు అంటే ఆనవాళ్ళు చూపించాం. దైవజనుడు అంటే, సంఘం అంటే, మందిరం అంటే, సంఘం అంటే. ఇది సంఘం అంటే వార్షికోత్సవం జరుపుకున్న సంఘమా? సంఘానికి ఆనవాళ్ళు ఏంటి తెలుసా? వేరు వేరు అవయవములున్నను ఒక్క శరీరముగా ఎలాగున్నదో సంఘం అలాగుండాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతమంది జనం ఉన్నారే, బ్రాంచీలు కలుపుకొని అందరు కలిపి, మీరందరూ చిన్న పెద్ద కొత్త పాత ఏ భేదము లేకుండా ఎలా ఉండాలట? ఒక్క శరీర మందలి అవయవములుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నది. ఏది మిక్కిలి చిన్నదిగా కనబడునో అది మిక్కిలి ప్రాధాన్యత గలదని చెప్తుంది వాక్యం. అంతదాకా ఎందుకు పెద్ద పెద్ద పదాలు, సైన్స్, నాలెడ్జ్, డాక్టర్ చదువు మనకు లేదు కనుక సింపుల్ చెప్తాను. కనురెప్పలు ఉన్నాయా మీకు? అడుగుతారు, ఎందులో ఉన్నాయా? మహాబలమైనయా? వేస్టా? పోనీ వేస్టా? బలమైనవి కాదు, బలహీనమైన వేస్టా? కను రెప్ప లేకపోతే ఒక్కరోజు రోడ్డు మీదకి వెళ్ళి రాగలవు నువ్వు అసలు? అంటే కాన్స్టెంట్గా నిలపలేక కొట్టుకుందాం అనుకున్నాం పద్దా కను రెప్పలో. అది కాదు, తుక్కు పడకుండా, దుమ్ము పడకుండా, ధూళి పడకుండా, కంట్లోకి నాన్న చెత్త వెళ్ళకుండా మ్యాక్సిమం కాపలా కాసేదే రెప్పలే కదా. వాటికి ఎంత బలం ఉంది, ఎంత దమ్ము ఉంది వాటికి అసలు. బైబిల్ అంటుంది, ఏవి బలహీనమైనవిగా కనబడుచున్నావో అవి మిక్కిలి ప్రాధాన్యత కలిగినాయి. అబ్బాయి పెద్ద పెద్ద ఎన్నో కార్యక్రమాలు పెట్టాం కండి, వీళ్ళు పెద్దగా మనకి కొన్ని ప్రాముఖ్యమైన కుటుంబాలు ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ జనాభా లెక్కలే. ఆ జనాభా లెక్కలను కూడా చాలా లెక్క, అది కూడా. ఏమండోయ్, ఇది ఏమన్నా తెలివి ఉందా? గుండె చాలా కీలకం కనుక కిడ్నీ అక్కర్లేదు అనుకుంటే ఏం తెలివిరా నీది? నేను మా సంఘంలో అప్పుడప్పుడు చెప్తా, సందర్భం వస్తే, నేను లోకానికి కనబడుతున్నటువంటి చేతులు, ముఖం ఎటు చూసినా నేను కనపడుతున్నాను కదా, ముఖం కనపడదు దట్టగా. కానీ ఈ ముఖం ఆరోగ్యం కనపడ్డ కాలం లోపల గుండెగా పనిచేస్తుంది. కిడ్నీలు, ఊపిరితిత్తులు అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అవన్నీ పర్ఫెక్ట్గా పనిచేయబట్టి ముఖం తేజగా కనపడుతుంది. వీటిలో ఎక్కడ ఒక కిడ్నీలో తేడా వచ్చిందనుకో ముఖం తెలిసిపోద్ది, ఒక గుండెకాయలో తేడా వస్తే ముఖం తెలిసిపోద్ది. నేను మా సంఘానికి అప్పుడప్పుడు చెప్తుంటాను, నాన్న నేను అక్కడక్కడ స్టేజీల మీద రోజు కనబడుతున్నాను తప్ప నా ముఖం ఆరోగ్యంగా కనబడడానికి కారణమైన ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు మీరే అని సంఘానికి చెప్తుంటాను నేను. ఎందుకంటే ఎన్ని అవయవాలు కలిపితే ఒక్క శరీరం. ఒక్క శరీరం ఎలాగూ ఉంటుందో మనమందరం ఒక్క శరీరంలాగా ఉండాలి. ఆమేనండి, ఆమేనండి. ఒక్క అవయవానికి దెబ్బ తగిలితే మిగతా అవయవాలన్నీ స్పందిస్తాయి. ఒక అవయవం బలహీన పడితే ఆ పని మిగతా అవయవాలు ఆల్రెడీ భుజాలు వేసేసుకుంటాయి, అవి చేసేస్తుంటాయి. చిన్నప్పుడు మాకు ఎలా చెప్పేవారు అంటే, బకెట్ నీళ్ళు పట్టుకోమనేవారు. నీళ్ళు పట్టుకోక నీ చెయ్యి పైకి లేచేది. మాకు పెట్టేవాడు, ఏయ్ ఆ చెయ్యి తినగబెట్టు, పెట్టు తినగబెట్టు, పెట్టు, ఇప్పుడు పెట్టుకోండి, ఈ బకెట్ పట్టుకోక నేను తిట్లేసి, పెట్టు తినగబెట్టు. నిన్ను ఈ చేత్తో బకెట్ పట్టుకోమని నా చెయ్యి పైకి లేపేవారు అంటే, డాడీ అవ్వట్లేదు డాడీ. అప్పుడు చెప్పేవాళ్ళు, ఇది శరీరంలో అవయవాలన్నీ కలిసి ఉంటాయి, ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటాయి, వాటికి దెబ్బలు అట్లా ఉండవు. మీరు కూడా అట్టగా ఉండాలి, ఒకటి పని ఒకటి చేసుకోవాలా, సపోర్ట్ చేసుకోవాలా. ఇది బరువెత్తగానే ఇది బ్యాలెన్స్ చేస్తుంది. సంఘము అనడానికి నిదర్శనం ఏంటి తెలుసా? ఐక్యత. ఒక్క శరీరమంద అవయవాల్లాగా, ఒక్క శరీరమంద అవయవాల్లాగా, ఒక్క ఆత్మతో, ఒక్క మనసుతో, అసలు భిన్నాభిప్రాయం రాకూడదు. అవునంటే కాదని మనిషి ఉండకూడదు. ప్రతి మాటతో ఏకీపించి సమ్మతించి ఒక్కటైపోయి ఒక పరిచయం చేద్దామంటే చేద్దాం, ఉపవాసం ఉందామా అందరం ఉందాం, ఏదైనా పని చేద్దామా చేద్దాం, పలా చోటకి వెళ్దామా సువార్తకి వెళ్దాం. అసలుకి భిన్నాభిప్రాయం ఉండకూడదు. ఒక్క శరీరం అందలి వేరు వేరు అవయవాలు ఎలాగుంటాయో, ఇన్ని అవయవాలు ఉన్న అన్నీ కలిపితే ఎలాగో ఒక్క శరీరం అయిద్దో సంఘము అలాగుండాలి అని వాక్యం చెప్తుంది. ఒక్కటిగా కనపడాలి, రెండో స్వరం రెండో మాట కనపడకూడదు సంఘంలో. అంత ఒక్కటి ఒక్కటి ఒక్కటి. పరమగీత గ్రంథం 3వ అధ్యాయంలో, ఇన్నమ్మ మూసేసావు, అప్పుడే
ముగించేస్తాను అనుకున్నావా? అబ్బే, పరమగీత గ్రంథం 3వ అధ్యాయం చదువు నాన్న, 6వ వచనం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఆమేన్. గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకుల ధూమస్తంభము వలె అరణ్యములో వచ్చున్నది ఇది ఏమి? ఇలా చూడండి, హలో, ఇలా చూడండి. లక్షల 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 మంది నడిచి వస్తున్నారు అడవిలో పడి. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి. ఎక్కడికి? వాగ్దాన దేశానికి. కనీసం 30-40 లక్షల జనాభా ఉంటారు. వీళ్ళందరూ నడుచుకుంటా లేఖనాను వారసుడని వెళ్తున్నారు. ఆగదు నా పయనో యోను పాటలు సంతోషముగా ఆడు చూసి యోను వెళ్ళిపోతారు. 30-40 లక్షల జనం అండి. ఒకరా ఇద్దరా? వాళ్ళు ఒక ఏరియల్ వ్యూ తీస్తే, ఒక ఫోటో తీస్తే, కొండల శిఖరములను చూస్తే ఒక ధూమ స్తంభములా కనబడ్డారంట. 12 గోత్రాలు అయ్యి, 12 రంగులు అయ్యి, 12 బలాలు అయ్యి, అందులో సింహాలు అంటూ ఉన్నారు, అందులో తోడేళ్ళు అంటూ ఉన్నారు, అందులో నక్కలు అంటూ చిచ్చి, అందులో గార్ధములు అంటూ ఉన్నారు, అందులో కట్ల పౌలు అంటూ ఉన్నారు. ఇన్ని రకాల ఉన్నారు కదా. ఓహో కూడా ఒక రకంలో కనపడ్డాడండి. ఒక్కటే ఒక పొగగొట్టంలాగా ధూమస్తంభంలా కనపడుతుందంట. ఏంటి జనం? అందుకనే ధూమస్తంభం వలె వచ్చు వీరెవరు అట్లా వచ్చునది ఎవరు? ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. 30-40 లక్షల జనం అట్లా చూస్తే, ఒక ఫోటో కొడితే ఒక చిన్న పొగ అట్ట కనపడుతుంది అంతే, ఒక ధూమస్తంభం లాగా. ఆమె ఈ రోజున మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది దేవుని సంఘం అనడానికి ఆనవాళ్ళు ఏంటి తెలుసా? ఐక్యత. చిన్న పెద్ద కొత్త పాత ఉండకూడదు, ఇక గొప్ప భేద అసలే ఉండకూడదు. అందరూ ఒక్క శరీరంలో అయ్యేలాగా 10 మంది కలిపితే 10 రకాల ఒక్కళ్ళ కనపడాలి. పాట పాడినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, పరిచయం నేను కాదు మేమే ఒకే అనుసరి. దైవజనుని సేవా వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభవేళ సంఘమా, మనది ఐక్యత రాగమేనా? భిన్న స్వరాలు వినబడుతున్నాయా? ఇది దేవుని సంఘం మనుట కానవాలని తెలుసా? ఐక్యత. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కాంటెక్స్ట్లో ఇంకొక మాట చెప్తే ఈ పూటకి పుణ్యం న్యాయం అయిపోద్ది. కూటం సహవాసం. నేనేమన్నాను? రక్షకుడి ఆనవాలు, దైవజనుని ఆనవాలు, సంఘం ఆనవాలు, మందిరం ఆనవాలు, ఇంకా సహవాసం. సహవాసం ఎట్లుండాలా? ఎవరితో ఉండాలా? మనతో సహవాసం చేయొచ్చా, చేయకూడదా? నాకు ఎట్ట తెలుసుద్దే? దానికి ఏదైనా ఆనవాలు ఉందా? ఉందగా, అదొక్కడే చెప్తా. చూడండి ఒకసారి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 14వ వచనం. నిర్గమ 4:14. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతడు కాదబ్బాయ్, అన్నయ్యలేమో చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగారు. ఎక్కడ? గోషెన్లో. నేనేమో ప్యాలెస్లో కదా. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయమంటున్నావు, సెట్ అయిద్దంటావా? పైగా ఆయన పెద్దోడు, నన్నేమో నాయకుడు అంటివి, అసిస్టెంట్గా ఉంటాడా? సెట్ అవ్వసారి ఇవన్నీ నేను టెన్షన్ పెట్టి ఎత్తన వేసి రక్తం ఏం చేయం. నాకేమో మాట రాదు, ఏమో పెద్దోడు, నన్నేమో ముందు పెడుతున్నావు నువ్వు. ఇది నడిచేట్టుగా లేదబ్బాయ్. ఈ దండం పెడతానయ్యా, ఎవరో ఒకరిని పంపించి నా వల్ల కాదంటాడు. అట్ట కాదు నాన్న, మీ అన్నయ్య వస్తాడు, అతడు బాగా మాట్లాడగలడు, అయినా నీ వద్ద నీకు దేవుడిగా ఉంటావు, అతడే నీకు ప్రవక్తగా ఉంటాడు, అయినా ముఖం ముడుచుకోడు, మూతి ముడుచుకోడు. ఎట్లా ఉంటుంది తెలుసా? నిన్ను చూడగానే హృదయంలో ఎంతో సంతోషపడిపోతాడు. కలిసి పని చేయటానికి, కలిసి ప్రయాణం చేయటానికి ఒక అంతరంగపు సూచన అంటే తెలుసా? హృదయం ముందు చూడగానే సంతోషం కలుగుద్ది. ఎవరిని చూస్తే నీకు ఒకలాంటి సంతోషం, ఒక ఆత్మీయ ఆనందం కలుగుతుంది అనుకో, యూ కెన్ ట్రావెల్.
అంతే. నీకు దర్శనం కనపడిందా? తెల్ల రంగు బట్ట కనపడిందా? నల్ల పాము నీడ కనపడిందా? ఏళ్ళరి అన్నీ మొన్న ఒకడికి క్లాస్ అయిన మహిమ దర్శనం వచ్చింది. అసలు ఆ దర్శనం ప్రకటన యోహాను తర్వాత ఇక ఆడే అంత దర్శనం వచ్చింది. అయినాడు మొహం లెగుతులా అంటున్నాడు. ఏరా అంటే అది 6వ తారీఖు వచ్చిందన్నా. ఇప్పుడు 6వ తారీఖు వస్తే అంటే 7 దేవునిది కదన్నా, అది 6కి వచ్చేసింది కదా, కాబట్టి దేవుడిది కాదంటాడు ఇప్పుడు వీడు. నీకు అర్థమైందా? మహిమ ప్రత్యక్షత వచ్చింది, అడిగి చిన్న చిత్త కథ కాదు. కానీ ముఖం పెట్టి కూర్చున్నాడు. ఏరా ఇంత మహిమ గల దర్శనం దేవుడికి ఎత్తున్నావు అంటే అది 6వ తారీఖు వచ్చింది అన్న, 7వ తారీఖు వస్తే బాగుండేది. అమ్మా ఈసారి ప్రార్థనలు పంపుతున్నావు పరలోకం, ఈసారి క్యాలెండర్ పంపురా. నువ్వు తెంగర మాటలు మాట్లాడుతావు. అది 6వ తారీఖు 6 మనుషుని సంఖ్య, 7 దేవుంది, 7వ తారీఖు వచ్చుంటే బాగుండేది. అమ్మమ్మమ్మమ్మా నీకు ఎన్ని సెంటిమెంట్లు నాయనో. పొద్దున బయలుదేరంగానే ఇట్లా నిద్ర లేచాను, లేవగానే స్తుతి వినబడింది. ఏదో శుభం అని నాకు ఫీలింగ్ వచ్చింది. స్తుతి వినబడిపోతే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నువ్వు లేవగానే ఒక నిన్ను చెప్పించాడు, అయితే నువ్వు చెప్పించబడతావా? నువ్వు పొద్దున్న లేవగానే ఎదురుకున్న మంచం ముందు చూతల నువ్వు లేకగానే నీ చెప్పించాడు, నువ్వు చెప్పించబడతావా? ఎవడేమన్నా నీకేమవుతో అమ్మాయికుడా? నువ్వు యేసు రక్తంతో కనబడ్డావు, వాక్యంలో కడగబడ్డావు, ఆత్మతో ముద్రించబడ్డావు, రాకడ సిద్ధపడుతున్నావు, పెళ్లి కుమార్తె స్థానంలో ఉన్నావు, రేపో మాపో పరలోక పట్ట మహిషిగా మారిపోతున్నావు. ఎవడైనా ఏమన్నంటే నీకేమైంది? అంత సెంటిమెంటల్ పాస్టర్లు ఎక్కువైపోయారు. ప్రభు అందరినీ కాపాడుగాక. అది 7 నీ 7 మండిపోను. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. ఇతనితో కలిసి మనం ట్రావెల్ చెయ్యొచ్చా లేదా అని ఎట్లా ఆనవాలి ఏంటి మనకి? హృదయం ముందు ఒక సంతోషంగా దైవీకం చూడగానే కలిసి పెరగలేదుగా, కానీ చూస్తేనే ఒక ఆనందం వస్తుందంట. లూకాసు వార్త 1వ అధ్యాయం 40-41 2 వచ్చారు చదవండి. హల్లెలూయా హల్లెలూయా. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ వందనము చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఎలిజబెత్ ఎవరు? దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తి. ఎలిజబెత్ ఎవరు? దేవుని రాజ్య భారమును, దేవుని రక్షణ ప్రణాళికను గర్భములో మోయించిన వ్యక్తి. ఎలిజబెత్ ఎవరు? సమాజం చేత నిందలు అవమానములు పడిన దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ మనిషి. యువతల మరియం ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడింది. యువతల మరియము గర్భంలో ఉన్నది ఎవరు? దేవుని రక్షణ. యువతల ఈ గర్భానికి ఆ గర్భానికి, ఈ తల్లి గారికి ఆ తల్లి గారికి ఒక దైవికమైన కనెక్షన్ ఉంది. అప్పుడు దాకా ఎవరికి తెలియదు? మరియమ్మకే, గబ్రియేలు. నువ్వు ఒకసారి ఎలిజబెత్ను కలిసి వెళ్ళి నువ్వు వెళ్ళు, పరుగు పాస్టర్ గారండి ప్రైజ్ ద లార్డ్ అంది. వందనాలమ్మా పవిత్రం అనగానే ఎలిజబెత్ గర్భముల శిశువు గంతులు వేసి నాట్యం ఆడుతున్నాడా? నీకు సంబంధించిన వ్యక్తి, నువ్వు కలవాల్సిన వ్యక్తి, నువ్వు కలిసి బలపడవలసిన వ్యక్తి, అది అడ్రస్. కాబట్టి నేను మీకు మనవి చేస్తున్నాను, ఎవరిని చూస్తే భయం కలుగుద్దో, దుఃఖం కలుగుద్దో, ఆనందం కలుగుద్దో, టెన్షన్ కలుగుద్దో, వామ్మో వీడు ఏదోటి ఇప్పుడు ఎందుకు వచ్చిన సౌరా బాబు, అది మనకు సెట్ కాదు ఆ బండిక, వదిలే. ఎవరిని చూస్తుంటే హృదయంలో ఒక సంతోషం కలుగుతుందో, ఆనందం కలుగుతుందో, తెలియని ఒక సంతోషం, ముఖాన అప్రయత్నంగా ఒక చిరునవ్వు వస్తుందో, అది మనం కలిసి ప్రయాణం చేయవలసినటువంటి సహవాసం. ఆమేన్. ఈ పూటకి పంచరత్నాలు చాలు, దేవునికి స్తోత్రం. ఒక 5 ఆనవాళ్ళు మీకు ఇచ్చాను. ఏంటవి? 1 రక్షకుని, 2, 3, 4 సంఘం, 5 సహవాసం. రక్షకుని ఆనవాళ్ళు ఆయన పరిశుద్ధత, ఆయన సార్వభౌమాధికారం. ఆమేన్. అలాగే దైవజనుని ఆనవాళ్ళు దిగి వచ్చే దేవుని అభిషేకం, చిగురు. సంఘం యొక్క ఆనవాళ్ళు ఐక్యత, మందిరం యొక్క ఆనవాళ్ళు
తెరవబడ్డ ఆకాశము, దిగి వచ్చిన నిచ్చెన, ఎక్కి వెలుచున్న ప్రార్థనలు, దిగి వస్తున్న జవాబులు, పరలోకపు గవిని అనుభవం, దేవుని భయం. ఆమేన్. చివరికి సహవాసం ఆనవాళ్ళని తెలుసా? ఒక ఆందోళన, భయం. బాబు ఈయన బాబు ఇదేంటి, అయ్యి బాబాయ్ వెళ్ళాం కానండి, చాలా అదొకలాగా ఉందండి మాకు, మనకు కరెక్ట్ కాదా సహవాసం? వద్దు అసలు. హృదయంలో ఒక దైవీకమైన సంతోషం. చూడగానే ఆరోన్ల ఆనందం ఏంటి? చూడగానే గర్భముల శిశువు గొంతులు వేయటువంటి సంతోషంతో. అంటే అది మానవ సంతోషం కాదు, లౌకిక సంతోషం కాదు, అది దైవీకమైనది అని కదా అర్థం. ఉత్తుత్తిన మనం ఇకిలెత్తున్నామా? దైవీకమైన సంతోషం ఆ మాత్రం అర్థం అవట్లేదా? ఒక దైవీకమైన సంతోషం కలుగుతుంటే అది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన సహవాసం. మీరందరూ ఈ ఆనవాళ్ళు బాగా ఎరిగి సరైన కోణంలో భక్తి చేసి గురిని గమ్యాన్ని మిస్ అవ్వకుండా నిజరక్షకుని ఆరాధించి నిజమైన సంఘములో చేర్చబడి నిజమైన మందిరములో ఆరాధనలు చేసి నిజమైన సంఘ బిడ్డగా ఐక్యతను కలిగి నిజమైనటువంటి సహవాసములో ఎదిగి ప్రభు రాకడకు సిద్ధమవ్వాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్న ప్రభు తన వాక్యము ద్వారా మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆరోగ్యం అవకాశం ఉంటే మోకరించండి, లేదన్న తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆరోగ్యము అవకాశం ఉంటే మోకరించండి, లేదంటే కళ్ళు మూసుకోండి. మనం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలామంది నిశ్శబ్దంగా ఉన్నారే. అందరూ స్వరమెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్పండి. స్వరమెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. అందరూ అందరూ. అగ్ని మండుచుండెనే పద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే పద కాలిపోలేదుగా. అగ్ని దిగిరాగా నీవు, అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచిన చప్పట్లు. అగ్ని మండించు మాలో, అగ్ని మండించు మాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే అగ్ని మండుచుండెనే కాలిపోలేదుగా. అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచినావే. అగ్ని దిగిరాగా నీవు ఏలియాను చప్పట్లు కొట్టు. అగ్ని మండించు మాలు, అగ్ని మండించు, అగ్ని మండించు మాలు, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు నోరు తెరిచి పరిశుద్ధాత్ముడా. మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు
ఆశీర్వదింపబడి ఈ అగ్ని దిగి రాగా నీవు ఏలియాను గణపరచినావే. ఈ అగ్ని దిగి రాగా నీవు ఏలియాను గణపరచినావే. పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. 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 పరిశుద్ధాత్మ అందరూ ఆత్మతో నింపబడిన వారమై అగ్నితో మండించు నాయన. నీ అగ్ని దిగొచ్చు చూడగా రిబా షటలాలా బాబా రిబా దరారా బాబా బాబా ఆత్మతో నింపబడదాం, ఆత్మతో నింపబడదాం. రిబా దరాబా షటరా బాబా. పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు. అగ్ని యస్ అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు. అగ్ని రబా షటలా బాలబా రిబా దరారా. ఈ వాక్య నెరవేర్పు, వాక్య నెరవేర్పు. ఆనవాలు నెరవేర్పు, ఆనవాలు. ఓ రిబా షటట రోథో రిబా దరారా రిబా దరారా బాబా 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 బాబా. అగ్ని మండించు, 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 అగ్ని మండించు. ఎస్ 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 చాలా మంది నూతనంగా ఆత్మను పొందుకుంటుండగా రిబా తాలాలా షటట. హల్లెలూయా. ఇది రక్షకుని ఆనవాలు, దైవజనుని ఆనవాలు, దేవుని మందిర ఆనవాలు. అన్య భాషలు మాట్లాడాలి, అన్య భాషలు మాట్లాడదాం. ఆత్మతో నింపబడదాం, ఆత్మతో నింపబడదాం. దేవుని వాక్య నెరవేర్పు, దేవుని వాక్యం శక్తివంతమైనదే. ఆయన అగ్ని రాత్రి అందరినీ తాకాడు, నన్ను తాకాడు, మనల్ని తాకాడు. హల్లెలూయా. రిబాదాలాలా షటటట రోథో రిబాదాలాలా. హల్లెలూయా. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి, స్వరమెత్తుదాం, స్వరమెత్తుదాం. ఆత్మనార్పొద్దు, ఆత్మనార్పొద్దు, ఆత్మనార్పొద్దు. బిగ్గరగా బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడు, ఆగకుండా గట్టిగా చప్పట్లు కొడు, గట్టిగా చప్పట్లు కొడు. ఆత్మతో నింపబడదాం, ఆత్మతో నింపబడదాం. అదిగో దైవజనుడు ప్రకటించిన దేవుని అగ్ని అనేక మందిని తాకుతుండగా అగ్ని దిగొస్తే గణపరచబడతాం.